Very good evening and welcome to Game Plan. Munduga headlines. రంజీ ట్రోఫీలో కుప్పకూలిన హైదరాబాద్ టీం రాజస్థాన్ చేతిలో 21 రన్స్ కే ఆల్ అవుట్. బర్త్డే జరుపుకుంటున్న హైదరాబాద్ స్టైలిస్ట్ ఇవాళ వివిఎస్ లక్ష్మణ్ 36th బర్త్డే. ఫైన్, మూవింగ్ ఆన్. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ తో పూణేలోని ఒక ప్రాపర్టీ డెవలపర్ అమిత్ ఎంటర్ప్రైజెస్ హౌసింగ్ లిమిటెడ్ ఒక 3-year కాంట్రాక్ట్ సైన్ చేసింది. అంటే నెక్స్ట్ 3 years వరకు సచిన్ తెందూల్కర్ అమిత్ ఎంటర్ప్రైజెస్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటాడు. అండ్ ఆ అకేషన్ లో గ్యాదరింగ్ అడ్రస్ చేస్తూ సచిన్ ఏమన్నాడో ఒకసారి చూద్దాం. Counting, because I feel counting should be done by the rest. I should be scoring. So मेरा यही रहेगा कि मैं जाके जैसे नॉर्मल कोई भी टेस्ट मैच का प्रिपरेशन होता है उसी तरह ये भी टेस्ट मैच का प्रिपरेशन होगा. And I'm not honestly looking at that. There are bigger goals that the Team India wants to achieve, and the focus will be on that. Absolutely fantastic. He's done a terrific job, and I've been one of the first ones to say that yes, he should stay with us. I think अभी उसके पहले भी काफी important cricket है, तो उस पे पहले focus रहेगा, and then we will once we get closer to that, then we will start thinking in that direction. But right now, obviously, there are more important matches अभी उसके पहले, and the focus will be on those important games, and then obviously. అండ్ మూవింగ్ ఆన్, ఇవాళ మన హైదరాబాద్ స్టైలిస్ట్ వివిఎస్ లక్ష్మణ్ బర్త్డే. ఈ వెరీ వెరీ స్పెషల్ రోజున మన వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్ కి మా స్టూడియో తరఫున ఒక వెరీ వెరీ స్పెషల్ ట్రిబ్యూట్. దశకంలో భారత టెస్ట్ క్రికెట్ లో ప్రవేశించి మిడిల్ ఆర్డర్ మిరాకిల్ గా నిలుస్తున్న వివిఎస్ లక్ష్మణ్ బర్త్డే నేడు. 1974 నవంబరులో హైదరాబాద్ లో జన్మించిన వివిఎస్ స్థానిక జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తూ క్రికెట్ లో రాణించాడు. ఆ తర్వాత భారత టెస్ట్ క్రికెట్ లో సభ్యుడిగా కొనసాగుతూనే ఇంగ్లాండ్ కౌంటీ లాంగ్షైర్ తరపున ఆడాడు. హైదరాబాద్ ఐపీఎల్ జట్టు డెక్కన్ చార్జర్స్ కు నాయకత్వం వహించాడు వివిఎస్. మణికట్టు మాయాజాల షాట్లతో ప్రత్యర్థుల బౌలింగ్ ను తుత్తినియలు చేస్తూ మైదానమంతా పరుగుల వర్షం కురిపించే సూపర్ మ్యాన్ వివిఎస్. లక్ష్మణ్ ఆట తీరు అన్ని దేశాల మీద ఒక ఎత్తైతే ఆసీస్ మీద ఆట అందుకు విరుద్ధం. ఆసీస్ మీద ఇప్పటి వరకు 6 టెస్ట్ సెంచరీలు, 4 వన్డే సెంచరీలు చేశాడు మనవాడు. ఆసీస్ మీద 2 డబుల్ సెంచరీలు నమోదు చేశాడు కూడా. తొలిసారి 2000వ సంవత్సరంలో కోల్కతాలో చారిత్రక 281 పరుగులైతే 2008లో ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో 200 పరుగులు నాట్అవుట్. Four as well. 1996లో దక్షిణాఫ్రికా సిరీస్ లో అహ్మదాబాద్ మ్యాచ్ తో టెస్ట్ అరంగేట్రం చేశాడు వివిఎస్. ఈ మ్యాచ్ 2వ ఇన్నింగ్స్ లో 50 పరుగులు చేసి భారత్ను విజేతగా నిలబెట్టాడు. అయితే 2000 సంవత్సరంలో ఆసీస్ పర్యటనలో సిడ్నీలో 167 పరుగులు చేసి భారత జట్టు పరువు నిలిపాడు లక్ష్మణ్. ఆ తర్వాత ఏడాదే వివిఎస్ కెరీర్ మలుపు తిరిగింది. 2001 ఆసీస్ సిరీస్ లో కోల్కతా టెస్ట్ లో భారత్ ఇన్నింగ్స్ పరాజయం దిశగా సాగుతున్నప్పుడు 2వ ఇన్నింగ్స్ లో చారిత్రాత్మక 281 పరుగులు చేసి టీమిండియాను విజేతగా నిలబెట్టాడు. 16 టెస్టుల వరుస విజయాలు సాధించిన ఆసీస్ రికార్డును వివిఎస్ బ్రేక్ చేశాడు. 100 టెస్టులు ఆడిన ఒక్క వరల్డ్ కప్ లో కూడా ఆడని ఆటగాళ్లలో ఒకడు వివిఎస్. 2003 ఆసీస్ పర్యటన వివిఎస్ లక్ష్మణ్ కెరీర్ నే మరో మలుపు తిప్పింది. ఈ సిరీస్ లో 2 టెస్ట్ సెంచరీలతో పాటు 3 వన్డే సెంచరీలు చేశాడు. అడిలైడ్ టెస్ట్ లో సచిన్, లక్ష్మణ్లు చేసిన సెంచరీలతో భారత్ 2 దశాబ్దాల తర్వాత ఆసీస్ లో తొలి టెస్ట్ విజయాన్ని నమోదు చేసింది. చివరి టెస్ట్ అయిన సిడ్నీలో 178 పరుగులు వివిఎస్ చేసిన మ్యాచ్ డ్రాగా ముగియడంతో టెస్ట్ సిరీస్ కైవసం చేసుకుందామన్న భారత్ కలను ఆసీస్ టైలెండర్లు అడ్డుకున్నారు.
సిడ్నీలో లక్ష్మణ్ పోరాట పటిమను చూసిన ఆసీస్ లెజెండ్ ఇయాన్ చాపెల్ మనవాడిని వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్ గా అభివర్ణించాడు. He first ran across VVS Laxman, it was in Australia, and in talking to him I thought that he was a guy who had a lot of ability, but I didn't think that he had a lot of belief in that ability. He was very unsure of himself. He was always coming up to you and asking you, have you seen something wrong with my batting, have you got any tips, you know, stuff like that. And I used to say to him, VVS, there's nothing wrong with your batting, just go out and bat. The innings in Sydney really, I think, made a lot of people sit up and take notice. It certainly had a huge effect on the public in Australia, because I remember the next time that India were coming to Australia, people, you know, would sort of stop you when I was down the park walking the dog, or, you know, out in the street, and people would say, oh, we're really looking forward to this Indian series, and particularly I want to see VVS Laxman again. So he's a very popular player in Australia, and you can mark a lot of that down to that innings in Sydney. I remember speaking to Shane Warne after the 2001 series, and I said to him, mate, how did you think you bowled? And he said, well, I didn't think I bowled that badly. And I said, you didn't. I said, it's just that when a guy can come out that far to you and he drives you wide of mid-on for 4, and the next one you toss it a little higher but shorter, hoping that he'll come down and you'll catch him shorter, and he goes back and he pulls it through mid-wicket. I said, that's not bad bowling, that's very good batting. And so I think with that combination of the ability to play the horizontal bat shots and to play spin bowling well, they're the perfect batting essentials. 2004లో పాకిస్తాన్ సిరీస్లో టెస్టుల్లో ఓ మాదిరిగా ఆడిన వన్డేల్లో సెంచరీ చేసి జట్టుకు సిరీస్ దక్కేలా చేశాడు. అదే ఏడాది స్వదేశంలో ఆసీస్తో జరిగిన టెస్టులో విఫలమై భారత టెస్టు జట్టుకు దూరమయ్యాడు. 2006లో వెస్టిండీస్ పర్యటనలో రాణించి టెస్టులో సెంచరీ చేశాడు. అదే ఏడాది గ్రెగ్ చాపెల్ టీమిండియా కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీనియర్లను చిన్నగా పక్కన పెట్టడం చేశాడు. దీంతో గంగూలీ, ద్రావిడ్, లక్ష్మణ్లను టెస్టులకే పరిమితం చేశాడు. 2007లో పాకిస్తాన్ సిరీస్లో రాణించి 2008 ఆసీస్ పర్యటనలో టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఇదే సమయంలో సిడ్నీలో భారత ఓటమి పాలైన టెస్టులో VVS సెంచరీ చేశాడు. సిడ్నీలో వరుసగా 3వసారి లక్ష్మణ్ సెంచరీ చేశాడు. అయితే వివాదాస్పద అంపైరింగ్ తో సిడ్నీ టెస్టులో భారత్ ఓటమి పాలైంది. 2008లో పెర్త్ వేదికగా జరిగిన టెస్టులో భారత విజయభేరి మోగించింది. రెండవ ఇన్నింగ్స్ లో కీలకమైన 73 పరుగులు చేసి టీమిండియా విజయంలో VVS కీలక పాత్ర పోషించాడు. పెర్త్ లో విజయం సాధించిన తొలి ఆసియా టీంగా భారత్ ఆవిర్భవించింది. 2008 నవంబర్లో ఆసీస్తో జరిగిన ఢిల్లీ టెస్టులో గంభీర్, లక్ష్మణ్లు కలిసి వ్యక్తిగతంగా డబుల్ సెంచరీలు చేశారు. భారత టెస్ట్ చరిత్రలో ఇద్దరు బ్యాట్స్మెన్లు ఒకే మ్యాచ్లో సెంచరీ చేయటం ఇదే మొదటిసారి. 2009లో కూడా VVS హవా కొనసాగింది. మనందరికీ ఒక క్రికెటర్గా VVS తెలుసు. లక్ష్మణ్ చిన్నతనం నుంచి అతని ఇష్టాలను గురించి కుటుంబ సభ్యుల మాటల్లో తెలుసుకుందాం. We are very proud of him to associate, and the way he respect to the bat and to the entire family members also is great. Wow, we cannot see it. Generally the people who going to win the race, they are in the different level, but he always thinks about his game and his vision about. He is very special guy for entire India for in his style of batting. కొట్టుకోవటం అట్లాంటిది ఏం లేదు. ఈ వాజ్ వెరీ చాలా చిన్నపిల్లప్పుడు అనమాట. చాలా ఒబీడియంట్గా ఉండేవాడు. చాలా అంటే ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా ఏ తీసుకున్నా కూడా ఈ వాజ్ వెరీ ఒబీడియంట్. అండ్ చాలా మా ఫాదర్ దగ్గర ట్యూషన్కి వచ్చినప్పుడు కానీ మా దగ్గర కానీ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. అట్లా కొట్టుకోవడం తిట్టుకోవడం అట్లాంటివి ఏం లేవండి. I wish him a happy birthday to him, and I hope he will become shortly the national captain for the cricket team. I wish him all the Once best. again, I wish him all the best. హ్యాపీ బర్త్డే. Happy birthday to Lakshman. హ్యాపీ బర్త్డే టు యూ. Happy birthday to you, Lakshman. Happy birthday to you. నేడు 37వ బర్త్డే జరుపుకుంటున్న VVS లక్ష్మణ్ కు స్టూడియో ఎన్ తరపున హృదయపూర్వక జన్మదినోత్సవ శుభాకాంక్షలు.
ఇప్పుడు గేమ్ ప్లాన్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ స్పెషల్ డే మనతో షేర్ చేసుకోవడానికి వివిఎస్ లక్ష్మణ్ బ్రదర్ వంగిపురపు రవికుమార్ గారు స్టూడియోలో ఉన్నారు. సో ఆ డిస్కషన్ చూడాలంటే యూ బెటర్ స్టే ట్యూన్డ్. కాయిన్ వెతుకుతున్నారా? సిల్వర్ కాయిన్ దొరుకుతుంది మ్యాక్స్ మొబైల్ తో పాటు. మ్యాక్స్ డబుల్ ధమాకా ఇప్పుడు పొందండి మెమరీ కార్డ్ మరియు సిల్వర్ కాయిన్ పూర్తి ఉచితంగా. డోంట్ మిస్ ఇట్. ఈ ప్రకటన కల్పన కాదు, ఎలక్ట్రానిక్ గూడ్స్ డీలర్ తో జరిగిన లైవ్ కాల్ రికార్డింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు ఫ్రిడ్జ్ కొనాలనుకుంటున్నాను. ఏ బ్రాండ్ అయితే మంచి సార్? మోర్ టాప్ బ్రాండర్స్ 200 లీటర్స్ ఎంత అవుతుంది సార్? 9,500 అవుతుందండి. ఇప్పుడు దీనికి మనం సపరేట్ గా స్టెబిలైజర్ అది కొనాలా సార్? బిల్ట్ ఇన్ ఉంటాయి సార్ అన్ని. అవుట్ సైడ్ సేఫ్టీ గురించి పెట్టుకుంటే మంచిది. అంటే ఆ సేఫ్టీ ఏంటి? ఎలక్ట్రిసిటీ ఇప్పుడు హై వోల్టేజ్ లో వోల్టేజ్ వస్తుంటది కదా సార్, పవర్ అవునవును సార్. అప్ డౌన్ అవుతున్నప్పుడు ఇప్పుడు కంప్రెసర్ మీద లోడ్ పడుతుంటది. ఓకే. ఏదైతే ఫ్రిడ్జ్ లో మెయిన్ పార్ట్ ఉందో దాని మీద లోడ్ పడుతుంటది. సరే సార్. అదే స్టెబిలైజర్ పెట్టామనుకోండి, ఇన్పుట్ స్టోర్ చేసుకుని అవుట్పుట్ కావాల్సినంత పంపిస్తుంటది. అంటే సపరేట్ గా పెట్టుకోవాలని మీరు రికమెండ్ చేస్తున్నారు? పెట్టుకుంటే ఫర్ ద సేఫ్టీ సార్. మీ పరికరాలని సంరక్షించొద్దా? మీ డీలర్ కూడా స్టెబిలైజర్ ని వాడమని సలహా ఇస్తారు. వీగార్డ్, ద నేమ్ యూ కెన్ ట్రస్ట్. చెన్నై షాపింగ్ మాల్ లో ₹1,00,00,000 బహుమతులతో దివాళీ కొండాటం. 10 లక్షల క్యాష్ ప్రైజ్ తో జరుపుకోండి లక్ష్మీ పూజ. చెన్నై షాపింగ్ మాల్ లో దివాళీ షాపింగ్ చేస్తూనే కొత్త ఇల్లుతో పాటు బోల్డ్ అని బంపర్ బహుమతులు. ప్రతి ₹500 షాపింగ్ పై ఒక లక్కీ కూపన్. ది చెన్నై షాపింగ్ మాల్, ప్యాట్నీ సెంటర్ మరియు కుకట్పల్లి. టెస్టుల్లో ధీరుడు, నాట్అవుట్ వీరుడు, ఆస్ట్రేలియాకు సింహ స్వప్నం, ఇండియన్ మిడిల్ ఆర్డర్ మిరాకిల్. Many happy returns of the day, Lakshman. Lakshman is very special guy for entire India for in his style of batting. చాలా ఒబీడియంట్ గా ఉండేవాడు. హ్యాపీ బర్త్డే టు యూ లక్ష్మణ్. హ్యాపీ బర్త్డే టు లక్ష్మణ్. ప్రత్యర్థులకు లక్ష్మణ రేఖ మన వివిఎస్ లక్ష్మణ్ కు స్టూడియో ఎన్ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ వివిఎస్ లక్ష్మణ్ 36th బర్త్డే అండ్ ఈ హ్యాపీ ఒకేషన్ నాడు మనతో షేర్ చేసుకోవడానికి స్టూడియోలో లక్ష్మణ్ బ్రదర్ వంగిపురపు రవికుమార్ గారు ఉన్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ సార్ అండ్ థ్యాంక్స్ లాట్ మీ టైం స్పేర్ చేసి మాతో వచ్చారు. ఫస్ట్లీ జనాలందరికీ, పబ్లిక్ అందరికీ వివిఎస్ లక్ష్మణ్ అంటే ఒక ఫెంటాస్టిక్ క్రికెటర్ అని మాత్రం తెలుసు. సో మీ మాటలుగా, మీరు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కాబట్టి మీ మాటల్లో లక్ష్మణ్ గురించి ఒకసారి చెప్పండి. ఏమి పబ్లిక్ కి జనరల్ గా తెలియనటువంటి నగ్గెట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి ఒకసారి. First we had to made him the persons on the background of it. Dr. మన సీతాపతిరావు గారని మా మేనమామ గారు అండ్ సామ్రాజ్య లక్ష్మి గారు హూ ఇస్ ద రెడ్డి కాలేజీలో ప్రొఫెసర్, సంస్కృత్ ప్రొఫెసర్ గా ఉండేవారు. అట్లాగే లేట్ డాక్టర్ విజయలక్ష్మి గారు, వాళ్ళ సన్ డాక్టర్ శ్యామ్, ఎవరైతే కలిసి ఆడుకున్నారో చిన్నప్పటి నుంచి. అట్లాగే రంగయ్య గారు, ఫేమస్ సర్జన్, అండ్ డాక్టర్ కామేశ్వరి, లేట్ కామేశ్వరి గారు. వీళ్ళందరూ కలిసి మోల్డ్ చేసిన ఫ్యామిలీని ఎప్పుడైతే డాక్టర్ శాంతారాం గారు అడిగారు నీకు బ్యాట్ కావాలా సెటస్కోప్ కావాలా అన్నప్పుడు ఒక డిటర్మినేషన్ తో ఈ టోల్డ్ ఐ నీడ్ ఎ బ్యాట్. ఓకే. ఇన్ఫాక్ట్ సారీ టు ఇంటరప్ట్, కానీ లక్ష్మణ్ ఫస్ట్ టెస్ట్ ఆడే టైంకి నేను విన్న రిపోర్ట్స్ ప్రకారం లక్ష్మణ్ ఫస్ట్ టెస్ట్ ఆడే టైంకి అతనికి ఎంసెట్ ఎగ్జామ్ కూడా సైమల్టేనియస్ గా కోయిన్సైడ్ అయింది. సో అతను ఎంసెట్ కావాలంటే నెక్స్ట్ ఇయర్ కూడా రాసుకోవచ్చు, ఇప్పుడు ఫస్ట్ టెస్ట్ ఆడినివ్వండి నన్ను అని చెప్పినట్టు విన్నాను. నిజమేనా? ఇది నిజమే. దానికి కూడా మెయిన్ గా కూడా బాబా గారని మేనమామ గారు, ఓకే, హూ మేడ్ హిమ్. ఆ రోజులలో చదువుకు ఆటలు అన్న వాడికి జీవితంలో బతకలేరు అన్నది ఇది కాన్సెప్ట్ ఉండే. కానీ బాబా గారు, మేనమామ గారు, హూ మేడ్ హిమ్, ఎస్ you are the person to make a success. How you also player in the cricket and St. Joseph దీనికి తీసుకెళ్ళటం, ఎందుకంటే పేరెంట్స్ ఇద్దరు బిజీగా ఉండటం వల్ల తీసుకెళ్లి తను చేయటము ఒక మోల్డ్ చేసింది. ఎందుకంటే ప్రతి మనిషిలో ఒక మంచి ఒక నైపుణ్యత అనేది ఉంటుంది. దాంట్లో వేస్ట్ పార్ట్ తీయటం ఒక ఆర్ట్. ఈ ఆర్ట్ నేర్పినాను ఎందుకంటే ఫ్యామిలీ అందరూ వెల్ పీపుల్, వెల్ సెటిల్డ్ అండ్ ఎవ్రీ వన్.
So whenever they settle anything, giving the directions. Okay. So we are always thankful to Baba Garu. Okay. Who made him to. Yes, this is the life where you're going to make it. చిన్నప్పటి నుంచి ఆడుతున్నప్పుడు ఇంట్లో చిన్న చిన్న బ్యాట్ ఇది చేసినప్పుడు కూడా ఈస్ టు వెరీ టఫ్ టు మేక్ హిమ్ టు అవుట్. ఓకే. దాన్ని ఇన్ఫాక్ట్ లక్ష్మణ్ డెబ్యూ చేసిన 1996 లో ఆ టైంకి ఇప్పుడున్నంత క్రేజ్ ఉండకపోవచ్చు. అప్పటికి చాలా క్రేజ్ ఉంది క్రికెట్ కి, కానీ ఇప్పుడున్నంత ఒక లూక్రేటివ్ స్పోర్ట్ అని చెప్పుకోలేం అప్పట్లో. సో అంత టెండర్ ఏజ్ లో క్రికెట్ నేను ప్రొఫెషన్ గా చూస్ చేసుకుంటున్నాను. ఆబ్వియస్లీ మెడికల్ సీట్ ని వదులుకున్నాడు అంటే దట్ ఈస్ అ గ్రేట్ సాక్రిఫైస్. ఎందుకంటే డాక్టర్ శాంతారాం గారు చాలా ఫేమస్ డాక్టర్ అతను. సో అలాంటి మెడికల్ సీట్ ని పక్కనకి పెట్టేసి క్రికెట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను అంటే లక్ష్మణ్ కి చిన్నతనంలో ఎవరో ఒకరు ఇన్స్పైర్ చేసే ఉండాలి. ఆ గేమ్ అతని ఆటని చూసి నేను క్రికెటర్ అవుతాను అనుకునే అలాంటి ఇన్స్పిరేషన్ ఎవరు లక్ష్మణ్ కి? ఉన్నా చాలా మంది, దాంట్లో కూడా గవాస్కర్ గారిని కూడా తీసుకోవచ్చు మనము. సర్టన్ టైమ్స్ ఇప్పుడు మనిషి ఇవాళ రేపు ఏమైపోయిందంటే కొన్ని విషయాలలోనే కొన్ని ఫిక్స్ ప్లేసెస్ లలో ఉండిపోతారు. కానీ తను ఆ వయసులోనే నేను ఇది కావాలి. విజన్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. Okay. This vision is going to come to by the way of his put it effort. Okay. Then in very beautifully I want to tell one beautiful words. Determination undi tanka, dedication undi, then discipline undi. Main ga prati manishiki discipline is chaala important. Dan nunchi attitude. He is 100% towards his attitude. I want to play for it. చదువులో ఎప్పుడు వీక్ కాదు. ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్ అండ్ టాపర్ ఆల్సో. ఇన్ని పెట్టుకొని కూడా దీని మీద చేసినారంటే తన గోల్ మీద లక్ష్యం మీద ఎంత నమ్మకం ఉండాలి. ఓకే. ఇది చేయటానికి. అట్లాగే మనం ఎప్పుడన్నా కొన్ని చేయటానికి పేరెంట్స్ కూడా ఎంత ఫ్రీడమ్ ఇచ్చారంటే నువ్వు చేయటానికి ఓకే వెన్ యూ చూస్ దిస్ యూ గోయింగ్ టు మేక్ ఇట్. ఓకే. ఇన్ఫాక్ట్ మీరు డెడికేషన్ అని చెప్పారు, యాటిట్యూడ్ అని చెప్పారు. ఆ డెడికేషన్ యాటిట్యూడ్ మనకి క్లియర్ గా మొహాలీలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో కనిపించే మనకి. లాస్ట్ డే ఇండియా లక్ష్మణ్ కి ఒక చాలా బ్యాక్ ప్రాబ్లం చాలా సివియర్ గా ఉండింది. అతను ఆ రోజు ఆడతాడా ఆడడాని ఎవరికి తెలియని పరిస్థితి అక్కడ. ఫస్ట్ ఇన్నింగ్స్ ఇన్ఫాక్ట్ అతను లేట్ డౌన్ ది ఆర్డర్ కూడా వచ్చారు అక్కడ టైలెండర్స్ అంతా ముందు పంపించేసి. కానీ ఆ బ్యాక్ ప్రాబ్లం పక్కన పెట్టేసి ఒక రిమార్కబుల్ ఇన్నింగ్స్ ఆడి 73 నాట్అవుట్ కొట్టి ఇండియాని గెలిపించి, ఇన్ఫాక్ట్ హీ స్టేడ్ నాట్అవుట్, ఇండియాని గెలిపించి ఒక అన్అసైలబుల్ లీడ్ ఇప్పించారు అక్కడ. సో ఐ థింక్ దాట్ అది ఒక నక్షల్లో పెట్టి చూపెడుతుంది లక్ష్మణ్ స్పిరిట్ ని. ఆ ముందు రోజే మా స్టూడియోలో వెంకటపతిరాజు గారు, ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ రంజీ టీం కోచ్ వెంకటపతిరాజు గారు మాతో చెప్పారనమాట. నేను అడిగాను ఆయన్ని, మీరు నెక్స్ట్ డే ఛాన్సెస్ ఎలా ఉండబోతున్నాయి, 5th డే మనకి ఇండియాకి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటే ఆయన అన్నారు లక్ష్మణ్ ఉన్నంత కాలం మనకి ఛాన్సెస్ డెఫినెట్ గా ఉంటాయి. ఎందుకంటే ఆయన ప్రాబ్లమ్స్ ఎలాంటివైనా కూడా అతను ప్రాబ్లమ్స్ సాక్రిఫైస్ చేసి అది పక్కన పెట్టేసి ఇండియా కోసం ఏమైనా సాక్రిఫైస్ చేసి అతను గెలిపిస్తారు చూడండి అని చెప్పారు. అండ్ ఆబ్వియస్ గా గెలిపించారు. ఈ 73 నాట్అవుట్ చూస్తే నాకు 2001 లో కోల్కతాలో కొట్టిన 281 నాకు గుర్తొచ్చింది. ఆ 281 కొట్టిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు ఫ్యామిలీలో ఒకసారి చెప్పండి. ఫ్యామిలీలో వి హావ్ సెలబ్రేట్ ఇట్. డాక్టర్ రంగయ్య గారు వారి ఇంట్లో మేడ్ ఇట్ ఆల్ ఫ్యామిలీ గెట్ టుగెదర్. దాన్ని కోఆర్డినేషన్ సీతాపతిరావు గారు చేశారు. సో వి ఆల్ గాట్. మీకు మన ఒక సైనికుడు ఒక యుద్ధ భూమిలోకి వెళ్ళినప్పుడు ఈ ఫర్గెట్ అబౌట్ ఎంటైర్ ద ఫ్యామిలీ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ విజన్ ఈజ్ టువర్డ్ ద కంట్రీ. ఓకే. అట్లాగే లక్ష్మణ్ కూడా పిచ్ లోకి వెళ్ళినప్పుడు తను ఉన్నవన్నీ మర్చిపోయి ఒక సోల్జర్ లాగా హీ మేక్ ద థింగ్స్ టు ద బెస్ట్ ఆఫ్ ఇట్. ఓకే. మీరు మొన్న గెలిచిన రోజు నాడు కూడా ఆ రోజు నాడు మా ఫ్యామిలీలో చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది. వన్ ఆఫ్ మై కజిన్ లలితాబాయి గారు, షీ వాస్ నో మోర్, బట్ ఫ్యామిలీ పేరెంట్స్ అంతా అక్కడ ఉన్నారు, దే ఆర్ అటెండింగ్ ఇట్. బట్ వీఆర్ నాట్ టేకెన్ ఇన్ టు ద కౌంట్ ఆఫ్ ఎనీథింగ్. యూ విల్ టాక్ అబౌట్ about our country. We didn't make it. Okay. That's this is given by all our ancestors. Okay. Work for the best for the sake of today and tomorrow. Okay. What you have done yesterday is past. డూ ద థింగ్స్ టు ద టుమారో. అందుకని లక్ష్మణ్ కి మన చాపల్ గారు చెప్పారు VVS వెరీ వెరీ స్పెషల్. దట్ స్పెషల్లీ హాస్ మేడ్ ద థింగ్స్. ఇప్పుడు ఒక ఐకాన్ అవ్వటానికి చేయటానికి ఒకటి కానీ ఉన్నంత మాత్రమే సరిపోదండి. విజన్ అనేది ఉండాలి, దాంట్లో యాటిట్యూడ్ షుడ్ బి 100%. ఎప్పుడైతే ఈ రెండు కలిసినప్పుడు కూడా డిసిప్లిన్ కూడా చాలా అవసరం. ఇవి పేరెంట్స్ ఇచ్చిన సంస్కారం, మెయిన్ గా డాక్టర్ శాంతారాం గారు గారు డాక్టర్ సత్యభామ గారు వీళ్ళందరూ ఇచ్చిన సంస్కారంతో టుడే యు ఆర్ సీయింగ్ ఏ గ్రేట్. అట్లాగే వీఆర్ థ్యాంక్ఫుల్ టు ద ఫ్యామిలీ మెంబర్ శైలజ గారు,
ద ఫ్యామిలీలో వచ్చిన తర్వాత కూడా ఈ స్పోర్ట్స్ కి ఒక భారీగా తను చేయాల్సిన సపోర్ట్ లక్ష్మణ్ కి చాలా ఎక్స్ట్రాడినరీగా దే ఆర్ డూయింగ్ ఇట్. ఇదే కాకుండా మా ఫ్యామిలీ ఉన్న పిల్లలంతా ఏదైతే మేము ఎప్పుడైనా కలిసి చేసినా గానీ హౌ యూ గోయింగ్ టు మేక్ ఇట్, ఎవరైనా ఏదైనా అసలు ఎంత ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండటం అనేది పుల్లలు గోపి చెందుతారని లక్ష్మణే మేము చూడగలిగాం. అబ్సల్యూట్లీ, మీరు కరెక్ట్ గా చెప్పారు. వివిఎస్ అంటే వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్. ఇన్ఫాక్ట్ నాకు ఇదివరకు తెలీదు, ఓన్లీ బ్యాక్ ప్రాబ్లం ఒకటే వివిఎస్ లక్ష్మణ్ పక్కన పెట్టి 73 నాట్అవుట్ కొట్టి ఇండియాని గెలిపించాడు అనుకున్నాను. కానీ అతని రిలేటివ్ ఒక ఆవిడ ముందు రోజే షీ పాస్డ్ అవే. ఆ ఇమోషనల్ డిస్ట్రెస్ ని కూడా పక్కన పెట్టి రిమార్కబుల్ ఒక ప్లేయర్ అలా చేయగలిగాడంటే హీ డిజర్వ్స్ టు బి కాల్డ్ లివింగ్ లెజెండ్. సో అలాంటి లివింగ్ లెజెండ్ వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్ కి మా స్టూడియో తరఫున హియర్స్ అ స్మాల్ ట్రిబ్యూట్. అండ్ బిఫోర్ ఐ సైన్ అవుట్, లక్ష్మణ్, a very happy birthday to you. This is Vijayanand signing off. టెస్టుల్లో ధీరుడు, నాట్అవుట్ వీరుడు, ఆస్ట్రేలియాకు సింహ స్వప్నం, ఇండియన్ మిడిల్ ఆర్డర్ మిరాకిల్. Many happy returns of the day, Lakshman. Lakshman is very special guy for entire India for in his style of batting. చాలా ఒబీడియంట్ గా ఉండేవాడు. Happy birthday to you, Lakshman. హ్యాపీ బర్త్డే టు లక్ష్మణ్. ప్రత్యర్థులకు లక్ష్మణ రేఖ మన వివిఎస్ లక్ష్మణ్ కు స్టూడియో తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జేసీ బ్రదర్స్ లో దసరా దివాళీ డబుల్ ధమాకా ఆఫర్. జేసీ బ్రదర్స్ లో షాపింగ్ చేయండి, ₹1 కోటి